ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభిస్తారు. రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్డియోపల్మనరీ రిససిటేషన్ సిపిఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైన మొదటి పాలనా భవనమని పేర్కొన్నాయి. అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో నిర్మించినట్లు వివరించాయి. రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. విశాఖపట్నంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొంటూ, We have a lot to do. Out of the $120 billion commitments that are coming into Andhra Pradesh in terms of investments over the last 17 months, close to 50% of that is now coming to the greater region, economic region of Visakhapatnam. So if you look at it, all the great investments are coming here. It is going to create a vibrant ecosystem. End of the day, our agenda is to create more and more jobs. As an IT minister, I have taken a target to create 5 lakh IT jobs here in Visakhapatnam. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి 19వ తేదీ వరకు ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో హేలాపురి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. హేలాపురి ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో ఆమె నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, జీఎస్టీ ఫలాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు షాపింగ్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్లను ఏర్పాటు చేసేలా వర్తకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్రా శివనారాయణ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ అంటే మన రైతులను మనం గౌరవించుకోవడం, మన చేతి వృత్తి వారిని మనం గౌరవించుకోవడం, మన యొక్క కుటీర పరిశ్రమల్ని, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల్ని మనం గౌరవించుకోవడం, కాపాడుకోవడం అవుతుంది. స్వదేశీ కేవలం మన ఆర్థిక రంగానికి సంబంధించింది కాదు. భారతదేశ ఆత్మ. ఆ రోజున స్వాతంత్రం వచ్చింది. ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా వాలీబాల్, బ్యాడ్మింటన్, 100, 400 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేష్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలని కోరారు. విజయవాడలోని ప్రధాన సమాచార కార్యాలయంలో దృశ్య మాధ్యమం ద్వారా విచారణ నిర్వహిస్తున్నారని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని చిన ఓబులేష్ తెలుపుతూ,
అన్ని కార్యాలయాలలో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. అది చూసుకోవచ్చు. ఏ సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అన్నది కూడా క్లియర్ గా ప్రజలకు తెలియపరుస్తూ దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ప్రజలకు ఇది ఒక బ్రహ్మాస్త్రమే. ప్రభుత్వ అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఒక బర్డన్ అని అనుకోకుండా ప్రజలు ఏదైతే సమాచారాన్ని అడుగుతారో వాళ్లకు ఇన్ టైంలో అందజేసే విధంగా మనం అందరం కృషి చేయాలి. గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడే కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది. వర్చువల్లో సిపిఆర్ ప్రతిజ్ఞ చేయించాలని, ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలు, క్విజ్ పోటీలు చేపట్టాలని సూచించింది. వాటిని #CPR4Life 2025 హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని పేర్కొంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్లోని 147 అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ అభియాన్ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహజంగా మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి వారికి అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఏ విధంగా ఆరోగ్యవంతులవుతారో ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు తెలియజేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ చెబుతూ 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా పోషణ మాసోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నింటిలో ప్రతి గ్రామంలో కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. తల్లులందరికీ న్యూట్రిషన్ ఫుడ్ సంబంధించి కాంపిటీషన్స్, సైకిల్ ర్యాలీస్, వివిధ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాము. సో ఈ విధంగా ప్రజల్లో ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ తగ్గించాలి, రక్తహీనత సమస్య తగ్గించాలి, మాతా శిశు మరణాలు తగ్గించాలని ముఖ్య ఉద్దేశము. ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 40వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ అథ్లెట్లు పలు పతకాలు సాధించారు. 1500 మీటర్ల పరుగు పోటీల్లో వెంకట్రామిరెడ్డి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా 110 మీటర్ల హెడిల్స్ విభాగంలో షేక్ రోషన్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు వీరికి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించి దేశానికి పేరు తెచ్చే అథ్లెట్లుగా ఎదగాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణం. దక్షిణ కోస్తా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య క్రికెట్ 2వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో భాగంగా భారత్ 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. 270 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. మ్యాచ్ ఫలితం తెలియడానికి ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభిస్తారు. రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.